అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు. మేడం నమస్కారం. నమస్తే మేడం, ఇప్పుడు సునీత విలియమ్స్ మళ్ళీ ఎర్త్కి రాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు తను ఫిజికల్గా ఎలాంటి సమస్యలు ఎదుర్కోవచ్చు? సునీత విలియమ్స్ గారు March 19th వాళ్ళు రానున్నారు. అయితే ఆవిడే చెప్పారు, గోయింగ్ ఫార్వర్డ్ నేను పెన్సిల్ పైకి ఎత్తడం కూడా నాకు ఒక పెద్ద వర్కౌట్ లాగా ఉంటుంది, నాకు చాలా టఫ్ అయిన సిచ్యువేషన్ అది అని ఎందుకు అన్నారు అని అంటే, యూజువల్లీ వీళ్ళు ఎవరైతే వ్యోమగాములు జీరో గ్రావిటీ దగ్గర ఉన్నారు కదా ఇన్ని రోజులు, ఇట్స్ ఆల్మోస్ట్ 8 to 9 months. సో ఇన్ని రోజులు అక్కడ ఉండడం వల్ల ఆ జీరో గ్రావిటీ ఉంటుంది, అక్కడ గురుత్వాకర్షణ శక్తి ఉండదు. కాబట్టి ఏవైతే బాడీ ఫ్లూయిడ్స్ ఉంటాయో అవన్నీ పైకి వెళ్ళిపోయి ఇక్కడ మొహంలో పఫీనెస్ అవన్నీ రావడము, ఓకే, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఉండవు. సో వెన్ దే కమ్ బ్యాక్ టు ఎర్త్, భూమి పైనకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఈ మజిల్ వీక్నెస్, మజిల్ ఎట్రోఫీ అంటే ప్రాపర్గా ఈ మజిల్ అంతా లాస్ అయిపోయి వీక్గా అయిపోయి ఉంటాయి, పటుత్వం ఉండదు. అదొకటి. సరిగ్గా నుంచోలేకపోవడము ఈ మజిల్ వీక్నెస్ వల్ల, మజిల్ ఎట్రోఫీ వల్ల. ఇంకోటి ఏంటి అని అంటే, వీళ్ళకి బోన్ డెన్సిటీ యూజువల్లీ స్పేస్లో ఉన్నప్పుడు ఆన్ అన్ యావరేజ్ 2% అయినా తగ్గుద్ది అని అంటారు పర్ మంత్. ఇలాంటిది వీళ్ళు లాంగ్ రన్లో ఉండడం వల్ల బోన్స్ అనేవి బ్రిటిల్ అయిపోతాయి. సో ఏదైనా యాక్సిడెంటల్గా ఏదైనా జరిగినా ఊరికనే వీళ్ళకి ఫ్రాక్చర్స్ అనేవి అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, వీళ్ళకి అనీవెన్గా ఫ్లూయిడ్స్ ఎన్ని రోజులు డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి కాబట్టి ఎర్త్ మీదకి వచ్చినాక ఆల్ ఫ్లూయిడ్స్ ఏవైతే ఇక్కడ పైకి వచ్చినాయో, బ్రెయిన్ దగ్గర, మొహంలో పఫీనెస్ ఇవన్నీ ఉన్నాయో, అవి కిందికి కాళ్ళల్లో కూడా చేరడం వల్ల కాళ్ళు వాపులు, ఓకే, ఇవన్నీ ఉంటాయి. విజన్కి సంబంధించిన సమస్యలు, డబుల్ విజన్ అవన్నీ ఉండడం జరుగుతుంటాయి. సో ఇట్లా రకరకాల సమస్యలు వీళ్ళు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అండ్ హార్ట్కి సంబంధించిన సమస్యలు కూడా డెఫినెట్గా ఎదురయ్యేట్టు ఉన్నాయి. సో వీళ్ళని కొన్ని రోజులు అబ్జర్వేషన్లో ఉంచి ప్రాపర్గా వీళ్ళు దే ఆర్ ఫిజికలీ ఫిట్ అన్న తర్వాతనే మేబీ వీళ్ళని బయటికి పంపిస్తారు అని నేను అనుకుంటున్నాను. అండ్ హోప్ సునీత విలియమ్స్ అండ్ బూచ్ విల్మోర్ ఏదైతే March 19th త్రూ స్టార్ లైనర్ త్రూ స్పేస్ ఎక్స్ మిషన్ త్రూ రావాలి అని అనుకుంటున్నారు. వి విష్ దట్ దే రీచ్ ఎర్త్ సేఫ్లీ. మీరు చెప్పినట్లుగా ఇంతకుముందు ఈ మజిల్ వీక్నెస్ కానీ, ఈ సైట్ ఇవన్నీ కూడా తగ్గడానికి అప్రాక్సిమేట్లీ ఎంత టైం పట్టొచ్చు? ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ టైమ్ అమ్మ. యూజువల్లీ ప్రీవియస్గా మనం గమనించినట్టయితే ఆస్ట్రోనాట్స్ వాళ్ళకి 6 months to 1 year వరకు పట్టింది వాళ్ళు తిరిగి కోలుకోవడానికి. సో డెఫినెట్లీ వీళ్ళకి కూడా ఒక ప్రాపర్ టైం అనేది పడుతుంది అనుకుంటున్నాను నేను, టు రికవర్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.